హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబి ట్రేడ్ తెలుగు. ఈ వీడియోలో మెయిన్‌గా మనము పేపర్ ట్రేడ్ ఎలా చేయాలనే విషయాన్ని డిస్కస్ చేద్దాము. ఈ పేపర్ ట్రేడ్ ఎలా చేయాలనే విషయం బిగినర్స్‌కే కాకుండా చాలామందికి ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ కూడా సరిగ్గా తెలీదు. అలాంటి వారికి ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ పేపర్ ట్రేడ్ ఎందుకు చేయాలి అనే విషయాన్ని డిస్కస్ చేసినట్లయితే చాలామంది బిగినర్స్ మార్కెట్‌లోకి ఎలా వస్తారంటే ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ చూసో లేదంటే వాట్సాప్ కాల్స్ చేసి మేము ట్రేడ్స్ ఇస్తాము అలా చెప్పి ఇన్‌ఫ్లుయెన్స్ చేసి బిగినర్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతదంటే వాళ్ళు కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్లు షేర్ చేసి చూడండి మా వల్ల ఇన్ని ప్రాఫిట్స్ వచ్చాయని చూపిస్తారు. అవి బిగినర్స్ ఇంకా వాళ్ళ అండర్‌లో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డీమ్యాట్ అకౌంట్ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన దరిద్రానికి ఫస్ట్ డే మనకి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఇంక వాళ్ళు చెప్పేదంతా నిజమే అనుకుంటాము. గుడ్డిగా ఎళ్లి డీమ్యాట్ ట్రేడ్‌లో డైరెక్ట్‌గా మనీ పెట్టేసి ట్రేడ్ చేసేస్తాము. ఇంకప్పుడు మొదలవుతుంది. మనం పోగు చేసుకున్న 10,000 మొత్తం 2,000, 2,000, 2,000, 1000, 1000 అని మొత్తం 10 డేస్‌లోనే క్లోజ్ అయిపోద్ది మన డీమ్యాట్ అకౌంట్. మళ్ళీ ఇంకా బాధపడుకుంటూ క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోతాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇంకా యూట్యూబ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకుందాం. మనం కొన్ని పీడిహెచ్ స్ట్రాటజీస్ తీసుకొచ్చాము, చెప్పాము. ఇవి బిగినర్స్ ఏం చేస్తారంటే, డైరెక్ట్‌గా ఎళ్లి డీమ్యాట్ అకౌంట్‌లో ట్రేడ్ చేసేస్తారు. అది ఆ స్ట్రాటజీ అతనికి అర్థమవుతుంది కానీ అడాప్ట్ అవ్వదు. అడాప్ట్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే, పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నారు, ఎగ్జిట్ ఎలా చేస్తున్నారు అనే విషయాలు అతనికి అర్థం కావు. అర్థం కాకుండా వెళ్లి డైరెక్ట్‌గా డీమ్యాట్ అకౌంట్‌లోనే ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ప్రాఫిట్ లాస్‌లా మారిపోతుంది. అంతే గదా! ఒక్క సెకండ్ చాలు. రెడ్ క్యాండిల్ గ్రీన్‌లోకి అవ్వడానికి, గ్రీన్ క్యాండిల్ రెడ్‌లో అవ్వడానికి 1, 2 సెకండ్స్ చాలు. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో లాస్ అయిపోతుంది. ఈ లాస్ అవ్వకుండా ఏం చేయాలంటే ఫస్టు నేను చాలా సార్లు చెప్తున్నాను. ఆ స్ట్రాటజీ వీడియోస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందేంటంటే పేపర్ ట్రేడ్ చేయండి అని. పేపర్ ట్రేడ్ చేయమంటున్నారు బానే ఉంది. పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి అనే విషయాన్ని ఎక్కడ మనకి యూట్యూబ్‌లో కూడా మనకి అంత పర్ఫెక్ట్‌గా ఎక్కడ దొరకదు. ఓకే. అది ఎలాగనేది డిస్కస్ చేద్దాము. అండ్ లేదంటే ఎవరైనా మీకు కాల్స్ ప్రొవైడ్ చేస్తున్నా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నమ్మొద్దు. ఒకవేళ ఇంకా నమ్ముతున్నట్లయితే 1, 2 రోజులు కొన్ని రోజులు పేపర్ ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు రియల్‌గా ఎలా ట్రేడ్ చేయాలి? పేపర్ ట్రేడ్ కూడా రియల్‌గా, పర్ఫెక్ట్‌గా అలాగే ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి ఈ పేపర్ ట్రేడ్ ఈ యాప్‌ని అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా స్ట్రాటజీస్, చాలా ఈ సెల్లింగ్ స్ట్రాటజీస్ కూడా కొన్ని అప్లై చేస్తున్నాను. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆప్షన్ చైన్ కూడా ఇప్పుడు ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఎలా ఉంటుందో, ఈ యాప్‌లో కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదండి. ఆ యాప్‌కి నాకేం సంబంధం లేదు. ఆ యాప్ బాగుంటుంది. ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆ యాప్‌ని రికమెండ్ చేస్తున్నాను. అలాంటి యాప్స్ మీకేమైనా తెలుసున్నా గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో ఆ లింక్ పెడితే ఇంకొందరికి హెల్ప్ అవుతుంది. అంతేగాని ఈ యాప్‌కి నాకేం సంబంధం లేదు. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కదా! మార్కెట్స్ హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యాయి. అండ్ మనం టెలిగ్రామ్‌లో గూడా డిస్కస్ చేసాము. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలా హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు, ఈ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఈ అప్ ట్రెండ్‌కి మళ్ళీ ఆహ్, ప్రాఫిట్ బుకింగ్ ఇలాంటివి ఉంటాయి గదా! లేదంటే ఇక్కడ గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ రావచ్చు. ఫండమెంటల్‌గా కూడా ఏదో న్యూస్ ఉంది. బట్ మనకి టెక్నికల్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉన్నప్పుడు ఫండమెంటల్ నాలెడ్జ్ మీద అంత అవసరం లేదు. చూడు మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి గ్యాప్స్ ఫిల్ చేయడానికి కూడా మార్కెట్ రివర్స్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎటుంటది దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి. అంతేగాని హ్యూజ్ గ్యాప్ అప్ అయిందని మనం ఎళ్లి బై సైడ్ దూకేసామంటే ఇక్కడ చూడండి ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఈ రెడ్ క్యాండిల్ ఈ గ్యాప్ మొత్తంలో వచ్చిన ప్రాఫిట్‌ని ఈ రెడ్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ చేసేసిద్ది. మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే అర్థమవుతుంది. ఈ గ్యాప్‌లో వచ్చిన ఈ 50-100 పాయింట్స్ ఉంది కదా! అది ఆ 30, 40 పాయింట్స్ రెడ్ క్యాండిల్ ఆ ప్రాఫిట్ మొత్తాన్ని స్వైప్ చేసే ఛాన్స్ ఉంది. అందుకని మనము ఈ హ్యూజ్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఆ డైరెక్షన్‌లో పాటు మనం దూకేయకూడదు. కొంచెం ప్రైస్ యాక్షన్ ఫార్మ్ అయిన తర్వాత, ఆ ప్రైస్ యాక్షన్‌ని బట్టి మనం ట్రేడ్ తీసుకుంటే మంచి రిస్క్ రివార్డ్ రేషియో చూసుకొని ట్రేడ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఈ పేపర్ ట్రేడ్ యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ప్లే స్టోర్ నుంచి అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఇక్కడ ఈ రికార్డింగ్ మీకిక్కడ కనిపిస్తుంది. ఈ రికార్డింగ్ సెపరేట్‌గా మీకు టెలిగ్రామ్‌లో కూడా
పెట్టడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ స్కానర్ ఉంది కదా! స్కానర్‌ని స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. అంతేకాని డైరెక్ట్‌గా వెళ్లి మన ఛానెల్‌ని నేమ్ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ఫేక్ అకౌంట్ వస్తుంది. వాళ్ళేదో మనీ పే చేసి 5,000 కట్టమంటే 50,000 ఇస్తాము. అలాంటిదేదో పంచాయతీ జరుగుతుంది. మీరు అలాంటి ట్రాప్‌లో పడొద్దు. ఇక్కడ స్కానర్‌ని అయినా లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్‌నైనా క్లిక్ చేసుకొని వెళ్ళండి. మీకు అర్థం కాకపోతే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. అక్కడ మీరు టెక్స్ట్ చేసినా నేను మన టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి జాయిన్ చేయడానికి హెల్ప్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి ప్లే స్టోర్‌లోకి వెళ్ళి యాప్ లింక్‌ని చూద్దాము. ఫస్ట్ ప్లే స్టోర్‌లోకొచ్చాము. ప్లే స్టోర్‌లోకొచ్చి ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు వర్చువల్ ట్రేడింగ్ యాప్ ఇండియా అని సెర్చ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తది. ఒకసారి వర్చువల్ ట్రేడింగ్ యాప్ ఇండియా ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 2 యాప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 యాప్స్ కనిపిస్తున్నాయి కదా! బాగా గుర్తుపెట్టుకోండి వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లలో ఒకటి ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఏదో ఒకటి చాలు. ఫస్ట్ నేను ఈ 2.0 అన్నది ఉంది కదా! దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. నేను మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకుంటాను. చూడండి మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. దీంట్లో యాడ్స్ వస్తాయి. అండ్ దీంట్లో పెయిడ్‌ది కూడా ఏదో ఉంది. జనరల్‌గా మనకి పెయిడ్ అంత అవసరం లేదు. జనరల్‌గా మనం నార్మల్‌గా యూజ్ చేసుకున్నా పర్లేదు. మీరు ఇంకొంచెం యాడ్స్‌కి మీరు కొంచెం ఇరిటేట్ అవుతారు. ఎక్కువ యాడ్స్ మీకు కొంచెం ఇబ్బంది పెడతాయి అనుకున్నప్పుడు మీరు ఆహ్, పెయిడ్ తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. నేనేం రికమెండ్ చేయట్లేదు పెయిడ్ తీసుకోమని. జనరల్‌గా కొన్ని యాడ్స్ వస్తాయి. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తాయి. ఏం పర్లేదు. మనకి పేషెన్స్ ఈస్ ద కీ. పేషెన్స్ ఉంటే సరిపోతుంది. చూడండి యాప్ ఇన్‌స్టాల్ అయింది. ఓపెన్ చేసుకుంటున్నాము. ఓపెన్ న్యూ అకౌంట్ అండ్ లాగిన్ టు యువర్ అకౌంట్ అని ఉంది. సరే మీకోసం నేను ఓపెన్ టు న్యూ అకౌంట్ అని క్రియేట్ చేసిన. ఇక్కడ సైన్ అప్ కంటిన్యూ విత్ గూగుల్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని చేసినప్పుడు మీ గూగుల్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అందులో ఏదో ఒక గూగుల్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక గూగుల్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి వెంటనే మన అకౌంట్‌లోకి లాగిన్ అయిపోయింది. చూడండి మనకు వర్చువల్ మనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? వర్చువల్ మనీ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నిఫ్టీని గమనించినా, ఇక్కడ మనకి నిఫ్టీని గమనించినా సేమ్ మూవ్ అవుతున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. రియల్‌గా 100% రియల్‌గానే ఉంటుంది. సో, ఇది మీరు పేపర్ ట్రేడ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వర్చువల్ మనీ కనిపిస్తుంది కదా! ఇక్కడ మనకి వాచ్ లిస్ట్‌లోకొస్తే, వాచ్ లిస్ట్‌లో ఇక్కడ మీరు గమనించినట్లయితే సెర్చ్ అని ఉంది. ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి మీరంత యాక్యురేట్‌గా ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఫ్రీ యాప్ కదా! ఇది జస్ట్ కొన్నిసార్లు ఇక్కడ మార్కెట్‌కి ఇక్కడికి కొంచెం లాగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడప్పుడు లాగ్ కూడా వస్తుంది. మీరు దీన్ని 100% ఏం ఫాలో అవ్వద్దు. ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సరే ఇప్పుడు సెర్చ్, సెర్చ్ అండ్ యాడ్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి మనము చాలా ఈజీగా ఆప్షన్ చైన్‌ని కూడా ఇందులో నుంచి మనం ఆప్షన్ చైన్ కూడా చూడొచ్చు. చూడండి ఇక్కడ డైరెక్ట్‌గా ఆప్షన్ చైన్ ఉంది. స్టాక్స్ కావాలంటే స్టాక్స్ సెర్చ్ చేసుకోవచ్చు. ఎఫ్ అండ్ ఓ ఉంది. అన్నీ కలిపి ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఇవన్నీ వద్దు. మనకి డైరెక్ట్‌గా ఆప్షన్ చైన్‌లోకెళ్ళి మనము ఏం కావాలంటే అది మన వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఆప్షన్ చైన్ అని ఉంది కదా! ఆప్షన్ చైన్‌లోకెళ్తే ఇక్కడ చూడండి మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 ఆప్షన్ చైన్‌లో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కదా! ఒకసారి ఇక్కడ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడానికి జస్ట్ మీకు చూపించడానికి ట్రేడ్ తీసుకుంటున్నాను. ఇది రియల్ ట్రేడ్ ఏం కాదు. జస్ట్ మీకు ఒక ట్రేడ్ చూపించాలి కాబట్టి ఏదో ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. చూడండి నిఫ్టీ ఆప్షన్ చైన్ అని సెలెక్ట్ చేస్తే నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ అయింది. చూడండి ఇవన్నీ ఒక సైడ్ అన్నీ కాల్స్, ఒక సైడ్ అన్నీ పుట్స్. మీరు ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేసినా కూడా సేమ్ ఉంటాయి.
సో, చాలా యాక్యురేట్ మంచి యాపు. అండ్ కాకపోతే కొంచెం క్లమ్జీ ఏంటంటే యాడ్స్ ఒస్తాయి. యాడ్స్ వల్ల కొంచెం ఇరిటేట్ అవుతుంది. సో, మీకు యాడ్స్ వద్దనుకున్నా ఇక్కడ పెయిడ్ ఉంది. పెయిడ్ చాలా తక్కువే ఉంది. రూ. 100 ఏమో ఉంది. నేనేం ప్రమోట్ చేయట్లేదు. అండ్ పెయిడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. చూడండి ఇప్పుడు మార్కెట్ చాలా సేపటి నుంచి ఇక్కడే ఫైట్ చేస్తుంది రేంజ్‌లోనే. ఒకసారి కొంచెం ఆలోచించి ట్రేడ్ తీసుకుందాము. ఇది మార్కెట్ ఇక్కడ అన్‌డైరెక్షనల్‌గా ఉంది. పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అని తెలియట్లేదు. అర్థం కావట్లేదు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్సల్యూట్‌లీ అలాగే ఉంది. సరే నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. చూడండి బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ అవుతుంది. అండ్ కొంతమంది ఏమంటారంటే మాకు పేపర్ ట్రేడ్‌లో ఫీలింగ్ రావట్లేదంటారు. ఈ ఫీలింగ్ రావట్లేదు అన్నదాన్ని మనం జనరల్‌గా డిస్కస్ చేద్దాం ఒకరోజు. ఎలా ఫీలింగ్ వచ్చిద్ది? ఎప్పుడు ఫీలింగ్ వచ్చిద్ది? అనే విషయాలు జనరల్‌గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడే డిస్కస్ చేస్తే లాగ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ మార్కెట్ నేను పీఈ తీసుకుంటాను. చూడండి 46,700 పీఈని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ యాడ్ టు వాచ్ లిస్ట్‌లోకొచ్చింది. మనం ఇక్కడ దీన్ని ట్యాప్ చేస్తే బై అని కనిపిస్తుంది కదా! ఈ బైని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎన్ని క్వాంటిటీ కావాలి? ప్రైస్ ఎంత కావాలి? ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఇది ప్రీమియం అడుగుతుంది. మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ పేపర్ ట్రేడే కాబట్టి జస్ట్ మనము ఇక్కడ క్వాంటిటీ ఇస్తున్నాము. చూడండి లిమిట్‌లోకి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే లిమిట్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్‌లు ఇవి కావాలనుకుంటే చూడండి ఇది ప్రో అడుగుతుంది. చూడండి ప్రో ప్లాన్ కూడా ఒకసారి చూసినట్లయితే ఎంతుంది అని 1 ఇయర్‌కి 600, 3 మంత్స్‌కి 200, 1 మంత్‌కి 100. ఇది మన లాస్ అయ్యే అమౌంట్ కంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. అలా అని మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదనుకోండి. చూడండి నేనిప్పుడు మార్కెట్ ఆర్డరే తీసుకుంటున్నాను. చూడండి స్టాక్స్ జస్ట్ ఏం లేదు. మనం నిన్న ఏం మాట్లాడుకున్నాము? ఏ స్టాక్స్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాము. ఒకసారి చూస్తే ఎల్&టీ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ ఇవన్నీ నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా! కోటక్ బ్యాంక్ చూడండి అప్ సైడ్ మూవ్ అవుతదని డిస్కస్ చేసాము. మంచి అప్ సైడ్ మూవ్ వచ్చింది. అంటే మనం చెప్పినయన్నీ అప్ సైడ్ మూవ్ అవ్వవు. కొన్ని మూవ్ అవ్వచ్చు, కొన్ని మూవ్ అవ్వకపోవచ్చు. ఇవి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నవి మూవ్ అవ్వడానికని డిస్కస్ చేసాము నిన్నటి షార్ట్ వీడియోలో. చూడండి ఇవి పాసిబుల్ అన్ని చూడండి ఇది మంచి మూవ్‌మెంట్ టార్గెట్ కూడా అయిపోయింది. కోటక్ బ్యాంక్ ఇది ఇంకా ఫైట్ చేస్తుంది. ఆల్ టైమ్ హైలో ఉంది కదా! ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజరు ఇక్కడ మార్కెట్ ఎలా ఎళ్తదంటే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ వేసుకుంటూ పైకెళ్తది. అప్ సైడ్ మార్కెట్ మూవ్ అవ్వాలన్నా, డౌన్ సైడ్ మూవ్ అవ్వాలన్నా అదొక మంచి ప్యాటర్న్. ఇక్కడ మనము కోటక్ మహీంద్రానే తీసుకుందాము. కోటక్ మహీంద్రా బ్యాంక్ సెలెక్ట్ చేస్తాం. యాడ్ టు వాచ్ లిస్ట్ వచ్చింది కదా! ఇక్కడ మనము సేమ్ ఇందాక ఎలా తీసుకున్నామో అలాగే క్వాంటిటీస్ కొన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు ఎంత పడితే అన్ని క్వాంటిటీస్ వేసుకోవద్దు. మీరు రియల్‌గా ఎంత ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, రియల్‌గా మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంతే చేస్తే మీకు ఫీలింగ్ వస్తది. అంతేగాని ఇక్కడ ఫ్రీగా డబ్బులు వర్చువల్ మనీ కనిపిస్తుంది అని ఎంత పడితే అంత ఏసామంటే ఫీలింగ్ రాదు. చూడండి బై సక్సెస్‌ఫుల్ అని కనిపించింది. ఈ యాడ్స్ కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే చూడండి యాక్టివ్‌లో చూస్తే ఏంటి కోటక్ బ్యాంక్ చూడండి ఇక్కడ రన్ అవుతుంది కదా! ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. కొన్ని కామెంట్లు వస్తాయి కాబట్టి రిప్లై ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏమి లేదు. లేదంటే మనకి టెలిగ్రామ్‌లో డైరెక్ట్‌గా డిస్కస్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. చూడండి దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. స్క్వేర్ ఆఫ్ అంటే క్లోజ్ అయిపోద్ది. ఇవన్నీ మనకి యాజ్ యూజువల్‌గా హిస్టరీలో కనిపిస్తాయి.
అలా మనము పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఎవరి దగ్గరైనా ఈ కాల్స్ తీసుకునేదనేది మార్కెట్‌లో ట్రేడర్‌కు ఉండాల్సిన అసలు అలవాటే కాదు. ఎవడో ట్రేడ్స్ ఇస్తే మనం ట్రేడ్ తీసుకోవడం అనేది అది మంచిది కాదు. మనము నాలెడ్జ్‌ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ మనం ఒక సెటప్‌ని అనుకోవాలి. ఆ సెటప్ వస్తే ట్రేడ్ తీసుకోవాలి. లేదంటే వదిలేయాలి. రోజు ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి ట్రేడ్ వారంలో ఒక్కసారైనా ఒక మంచి ట్రేడ్ తీసుకుంటే చాలు. అంతేగాని ఎవరో ట్రేడ్ ఇస్తాడు. వాడు ట్రేడ్ ఇచ్చేవాడు ఏం చెప్తాడు? 4 ట్రేడ్‌లు చేయండి. 3 ట్రేడ్‌లో స్టాప్ లాస్ హిట్ అయినా, ఒక ట్రేడ్‌లో మనకి టార్గెట్ వస్తే రిస్క్ రివార్డ్ రేషియో అని వాడేదో 100 కథలు చెప్తాడు. మనకి 3 స్టాప్ లాస్‌లు హిట్ అయినాయంటే ఖతం. మనం దాచిపెట్టుకున్న 10,000, 15,000 జీరో అయిపోతాయి. వాడింకా ఏదో వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. ఇది వాడి ట్రేడింగ్ వ్యాపారం. అంతేగాని మనకి ట్రేడింగ్ కాదది. సో, జాగ్రత్తగా మనం నాలెడ్జ్ బిల్డ్ చేసుకోండి. యూట్యూబ్‌లో మంచి కంటెంట్ దొరుకుతుంది. అండ్ మన ఛానెల్‌లో కూడా మంచి కంటెంట్ వస్తది. ఈ నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని మీరొక సెటప్స్‌ని ప్లాన్ చేసుకొని, ఆ సెటప్స్ ద్వారా ట్రేడ్ చేసుకోవడం బెస్ట్ గానీ, వాడెవడో ట్రేడ్ ఇస్తాడు, ఇయన్నీ మంచిది కాదు. అండ్ ఇలా మీరు పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చండి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటాను. మీకు అర్థమైతే అంటే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి టెక్నికల్ వీడియోస్ అండ్ రోజు డైలీ టెక్నికల్ ఎనాలిసిస్ మీకు కనిపిస్తాయి. మనది ఫోన్ స్క్రీన్ అయినా గానీ, ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో ఎవరైనా చూస్తే లైక్ చేసుకోండి. అండ్ మంచి కామెంట్ ఇస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యేటప్పుడు జాగ్రత్తండి. ఫేక్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి అక్కడ మనీ లాస్ అవ్వద్దండి. దట్స్ ఇట్. థాంక్ యూ.